హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వీడియోలో ఫుల్ వీడియో చూడండి. మంచివి వీడియోలో ఉంది. యూజ్ఫుల్గా మనకి లేడీస్కి అందరికీ తొందరగా ఎలా దేవుని సామాన్లు అవి క్లీన్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది, మనకి చేయలేకంత కష్టం లేకుండా 2 minutesలో క్లీన్ అనేది చేసుకోవచ్చు. అంత మంచిగా ఉంది ఈ వీడియోలో అనేది. వీడియో ఫుల్ చూడండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. యూజ్ అయింది మీకు అనుకుంటే ఇంకొకరికి వీడియో సెండ్ చేయండి. మార్నింగే సండే ఇది టిఫిన్ తెచ్చేసినారు మా యజమానులు. టిఫిన్ తెచ్చిన తర్వాత ఎందుకు టిఫిన్ అంటే సండేనే ఇంట్లో అంతా క్లీన్ చేసుకోవాలి అని. ఇంకా పండగ వస్తుంది కదా, వరలక్ష్మి పండుగ శుక్రవారమే ఉంది. షాప్లో అంతా ఎక్కువ వర్క్ ఉంది. ఈరోజే నేను క్లీన్ చేసుకోవాలి ఇల్లు మొత్తము. అందువలన మా కూతుర్లు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు లీవ్ ఉంటుంది కాలేజీ, అందువలన. ఇంకా మాది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి పైన ఖాళీగా ఉంటుంది. పైకి ఎత్తుకొని వెళ్ళిపోయి మిడ్ పైన ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉంటుంది పైన అంతాను. మాది అక్కడే క్లీన్ చేసేసి తర్వాత నేను ఇక్కడ సోప్ నీళ్ళతో స్టాండ్లు అంతాను క్లీన్ చేసుకొని అవి అక్కడే ఆరబెట్టుకొని తర్వాత ఎత్తుకొచ్చి ఇక్కడ జోడ్చుకునేది. అందువలన అక్కడే తీసుకొని వెళ్ళినారు. నేను ఇక్కడంతాను క్లీన్ చేసేసినాను. ఇంకా ఈవినింగ్ టైం అయింది. ఈవినింగ్ 4:30కి అలా అయిపోయింది క్లీన్ చేసేయము. ఇప్పుడు సామాన్లంతా పాత్రలో తీసుకొని వచ్చేసి ఇక్కడ జోడు చేయాలి. టీ తాగిన తర్వాత జోడుస్తామనేసి ఇంకా టీ అనేది పెట్టుకొని పాప్కార్న్ కొన్ని ఉంటే పాప్కార్న్ అనేది తినేసి తర్వాత టీ తాగి భోజనం మధ్యాహ్నం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసింది. అక్కడే భోజనం చేసుకుంటే ఇక్కడ ఇంకా భోజనం అనేది చేయలేదు. సండే ఫుల్ క్లీన్ చేసేదే ఉండింది వర్క్. ఎందుకంటే మండే నుంచి క్లీన్ చేసే కాయలే, షాప్లో కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది. టీ తాగిన తర్వాత ఇలా జోడ్సేసినాను మొత్తం. చూడండి మొత్తం అన్నీను క్లీన్ చేసుకొని ఇంకా మసాలా అవంతా బాక్స్లోకి వేయలేదు. బాక్స్లు అనేది ఇంకా ఆరవల్లవి మసాలావి ఇవంతాను జోడ్సినాను. మసాలావి అలాగే పెట్టేసినాం. తర్వాత ఒక చిన్న టిప్ అనేది, తొందరగా దేవుని సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలి 2 minutesలోనే 1 year వరకు ఇది ఏమీ కాకుండా పెట్టుకోవచ్చు. 1/2 లీటరు వాటర్ వేసేసి దాంట్లో పసుపు, కొంచెం చింతపండు, రాళ్ళుప్పు ఇలా వేసుకొని మనకి ఏం కావాలంటే అది లిక్విడ్ వేసుకొని నిమ్మపండ్లు ఇవి బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మనం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని ఒక డబ్బీలోకి తీసుకొని ఇలా ఉంచుకుంటే మనకి 1 సంవత్సరం అయినా యూజ్ అవుతుంది. చూడండి ఎంత నల్లగా ఉందో. ఊరికే అలా అంటే చాలు. ఇలా గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదు. స్మూత్గా ఇలా రబ్ చేస్తే చాలును, అంత నీట్గా అయిపోతుంది. ఎన్ని దేవుని సామాన్లు ఉన్నా కూడాను క్లీన్ చేసుకోవచ్చు. ఇది రెండో టిప్ అని ఫస్ట్లో ఒక వీడియోలో కుక్కర్లో పెట్టి క్లీన్ చేసుకునేదని చూపించింటి కదా, అది ఎక్కువ సామాన్లు ఉండి చేసుకోవచ్చు. ఇవి 2, 3 ఉన్నా కూడా ఇది అలాగే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా 2 minutesలో క్లీన్ చేసుకోగలము, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలా చేసుకునేకి కష్టమవుతుందని ఇలా ఒకతూరి నేను ట్రై చేస్తామని నాకు అనిపించింది. ట్రై చేసేందుకు బాగా వచ్చింది. మీకు యూజ్ కావచ్చు అని ఈ వీడియోలో పెడుతున్నాను. మీకు యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి వీడియో సెండ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీ సపోర్ట్తోనే అవుతుంది. మీరు సపోర్ట్ ఇచ్చి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఇంకొక టిప్ అనేది చూద్దాం. ఇలా వచ్చేసినాయి చూడండి ఎంత బాగున్నాయో. ఆయిల్ డబ్బా ఈరోజు అస్సలు కడిగేకి ఎంత టైం పట్టిందో మా పిల్లల్లో కడిగేకి అయ్యలేదు. నువ్వే కడుక్కో అని చెప్పేసి ఈ 2 ఆయిల్ డబ్బాలు కడిగాకే ఎంత టైం పట్టేసింది. అందువలన ఇలా ఆయిల్ కాకుండా మనకి నీట్గా ఉండాలి ఆయిల్ పోసుకొని అంటే ఈ టిప్ అనేది యూజ్ చేస్తే మనము నీట్గా పెట్టుకోగలము. ఇలా సాక్స్ ఉంటుంది కదా, ఆ సాక్స్ని ఇలా పెట్టేస్తే ఆయిల్ దీనికైనా ఈ సాక్స్ తీసేసి వేరేది వేసుకోవచ్చు. అప్పుడు ఆయిల్ డబ్బా అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇలా. ఓకే, ఇలా అయిపోయింది రెడీ. ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది
ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేద్దాం. ఫ్రిడ్జ్ అంటేనే ఒక పీడకల మాదిరి ఉండేది గుర్తుకొస్తుంది. ఎందుకు పీడకల అంటా ఉన్నానంటే ఫస్ట్ మన షాప్లో అనేది ఇది సొల్లే బత్తి పెట్టింటే దాంతో ఫుల్ షాప్ అంతా అంటుకుండేయండ. ఇది మీతో చెప్పచ్చునో చెప్పకూడదో తెలియదు. నాకు ఫ్రిడ్జ్ చూసి క్లీన్ చేసేటప్పటికే గుర్తుకొచ్చేసింది, మీతో షేర్ చేసుకున్నాము అనేసి చెప్తున్నాను అన్నమాట. 3వ ఫ్రిడ్జ్ ఇది. అసలు మన షాప్లో రేషను స్టిచ్చింగు 2 నడుపుతూ ఉంటుంది. అప్పుడు సొల్లె ఈ చీటికలది బత్తి వస్తుంది కదా, ఆ బత్తితో ఫుల్ షాప్ అంతాను అంటుకుండేసింది. అంటుకుండేసి కస్టమర్ బట్టల మట్టుకేనే ఏమీ కాలేదు, దేవుని పుణ్యాన అవి మట్టుకు ఏం కాకుండా ఫ్రిడ్జు, కటింగ్ మిషన్, ఇది జిగ్జాగ్ మిషను, కటింగ్ టేబుల్, రేషన్ మొత్తము వేస్ట్ అయిపోయింది. నైట్ 2 గంటల్లో పోలీసు వాళ్ళు చూసి అప్పుడు ఫోన్ చేసింది, ఫోన్ నెంబర్ చూసి. అప్పుడు వచ్చేలకు ఫుల్ షాప్ అంతా బ్లాక్ అయిపోయిండ. ఇంకా సరే అని సెకండ్ హ్యాండ్ది ఫ్రిడ్జ్ ఒక టూర్ తీసుకొని 1 సంవత్సరం నడుపుతుంది. సరే వద్దు అనేసి ఇప్పుడు స్టిచ్చింగ్ డే నడుపుతున్నాము. శారీస్ సేల్, డ్రెస్ సేల్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.